హై టీమ్. సో రీల్ ఎంబీబీఎస్ వర్సెస్ రియల్ ఎంబీబీఎస్. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారండి. సో మేము యూట్యూబ్లో రీల్స్ చూసామండి, ఇన్స్టాలో రీల్స్ చూసామండి. సో చాలా మంది చెప్తున్నారు జార్జియాలో ఎంబీబీఎస్ అయితే ఫ్రీగా యూఎస్లో పీజీ చేయొచ్చు అంట, లేదంటే యూరోప్లో ఫ్రీగా పీజీ చేయొచ్చు అంట. జస్ట్ ఎంబీబీఎస్ చదవండి, ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి అటు నుంచి అటు ఫ్రీ, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ అంటున్నారు. కరేబియన్ ఐలాండ్స్లో చదివితే 20 సంవత్సరాలకి ఎంబీబీఎస్ అయిపోతుందంట, 27 సంవత్సరాలకి 2-3 కోట్ల శాలరీ వస్తుందంట. అసలు ఇంకా మేము అసలు రష్యా వద్దు, మీకు మంచి మంచి కంటే అసలు అసలు ఎక్కడ జాయిన్ అవ్వద్దు, జాయిన్ అయితే కరేబియన్ ఐలాండ్స్ లేదంటే జార్జియా చదవండి నేను చెప్తున్నానండి. ఇలా ఒక్కరు కూడా అలా వెళ్ళిన వాళ్ళు ఇప్పటివరకు ఒక్కరు కూడా పాస్ అయ్యి బయటకు వెళ్ళదండి. ఫ్రీగా మీకు పీజీ చేసేవాళ్ళు ఆ జార్జియా నుంచి అవ్వచ్చు, లేదా కరీంనగర్. ఇప్పటివరకు ఏపీ తెలంగాణ ఒక్కరు కూడా లేరు. జస్ట్ ఆ రీల్స్ వెళ్ళారనుకోండి, ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవ్వడం, లేదంటే ఇప్పుడు కిర్గిస్తాన్ ఉంది, ఏమైంది, జార్జియా ఉంది, తర్వాత ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోయింది కదా. ఓకేనండి, ఇలా ఇన్వాలిడ్ అవడము, తర్వాత ఎంబీబీఎస్ అవ్వక, ఒకవేళ ఎంబీబీఎస్ అయినా ఇక్కడ ఎఫ్ఎంజీ పాస్ అవ్వక, ఒకవేళ ఎఫ్ఎంజీ పాస్ అయినా మెడికల్ పీజీ క్రాక్ చేయక, ఆ తర్వాత ఏం చేయాలి, ఇండియా వచ్చి స్విగ్గీ, జొమాటో లేదా అడ్మిషన్ చేసుకోవడమో చేస్తారు. సో కాబట్టి మీకు రీల్స్ జాయిన్ అవ్వద్దు. రియల్ ఎంబీబీఎస్ అసలు ఎలా ఉంటుంది, వాటి చూడడం తెలుసుకొని మీరు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వండి.